ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ చేతిలో ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ గెలుపు కారణాలు ఏమున్నాయి, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమికి ప్రధానమైన కారణాలు ఏమేమి ఉన్నాయి, ఈ మ్యాచ్ గురించి పూర్తి రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన రాజస్థాన్ రాయల్స్ అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం అయింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఈ విజయం సాధించిందంటే అటు బ్యాటింగ్లో కానీ, అటు బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ సూపర్ సక్సెస్ సాధించడంతోనే ఈ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్లో వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ఇట్మాయర్ వంటి సూపర్గా రాణించడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఆవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్ అద్భుతంగా రాణించడం జరిగింది. రాజస్థాన్ మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన 4 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైర్ 2కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. క్వాలిఫైర్ 2లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనే మన రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీకొట్టనుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే 20 ఓవర్లో 172 పరుగులకు 8 వికెట్లు కోల్పోయడం జరిగింది. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ, రజిత్ పటేల్, మైపాల్ రోమర్ తప్ప మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ఫ్యాబ్ డ్యూప్లెసీ తక్కువ స్కోర్కి, గ్యాన్ మ్యాక్స్వెల్ డక్అవుట్గా మరోసారి నిరాశపరిచే దినేష్ కార్తిక్ కూడా రాణించలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి 33 రన్స్ చేయగా, రజిత్ పటేల్ 34, మైపాల్ రోమర్ 27, కెమెరాన్ గ్రీన్ 27 పరుగులతోనే రాణించడం జరిగింది. వీళ్ళు రాణించడంతోనే ఆర్సీబీ మాత్రమైతే స్కోర్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 173 లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి కేవలం 19 ఓవర్లోనే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్ బ్యాటర్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, టామ్ క్లోరెల్ ఆ ఓపెనింగ్ పొజిషన్లో దాటిగా ఆడడం జరిగింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 30 బంతుల్లోనే 45 పరుగులు చేయగా, టామ్ క్లోరెల్ 20 రన్స్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ మరోసారి అయితే నిరాశపరిచాడని కూడా చెప్పుకోవచ్చు. రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. 26 బంతుల్లోనే 36 పరుగులు చేయడం జరిగింది. చివరిలో వచ్చేసరికి ఇట్మాయర్ వచ్చేసరికి కేవలం 18 బంతుల్లోనే 26 పరుగులు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పటికే రాజస్థాన్ రాయల్స్ అయితే విజయానికి దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రోమన్ పావెల్ మాత్రమైతే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ బ్యాటర్లు మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. యశస్వి జైస్వాల్, టామ్ క్లోరెల్, రియాన్ పరాగ్, మేర్, రోమన్ పావెల్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. వీళ్ళు రాణించడంతో ఆర్సీబీ పైన 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే దక్కింది రాజస్థాన్ రాయల్స్కు. అయితే మ్యాచ్లో వచ్చేసరికి ముఖ్యంగా రాజస్థాన్ విజయం సాధించిందంటే రోమన్ పావెల్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. దాదాపు 5 క్యాచ్లు పట్టడం జరిగింది ఇదే మ్యాచ్లో. రోవన్ పావెల్ వచ్చేసరికి అదే కీలక మలుపు అని చెప్పుకోవచ్చు మ్యాచ్లో వచ్చేసరికి. అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి 8 బంతుల్లో 16 పరుగులు చేయడం జరిగింది రోవన్ పావెల్ ఈ మ్యాచ్లో మొత్తం ఆల్రౌండ్ ప్రదర్శన చేసిందని అనుకోవచ్చు. ఈ విధంగా బౌలింగ్లో వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్, ఆవేష్ ఖాన్ అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా ట్రెంట్ బోల్ట్ మాత్రం అయితే బౌలింగ్లో పిచ్చెక్కించాడని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసి కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా తీయడం జరిగింది. ఆవేష్ ఖాన్ 3, రవిచంద్రన్ అశ్విన్ 2, యజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా రాజస్థాన్ బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ ఓవరాల్గా అన్ని విభాగాల్లో రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. విజయంలో సాధించడానికి వీళ్ళైతే కీ రోల్ పోషించారు. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమికి అయితే కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా బ్యాటింగ్ వైఫల్యం అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. గత కొద్దిగా మ్యాచ్ల నుంచి బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్లో వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్లో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఫ్యాబ్ డ్యూప్లెసీ కానీ, మ్యాక్స్వెల్ కానీ, దినేష్ కార్తిక్ కానీ బ్యాటర్లు అయితే పూర్తిగా విఫలమవడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ, కెమెరాన్ గ్రీన్, మైపాల్ రోమర్ వంటి బ్యాటర్స్ వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. వీళ్ళు కొంత మేరకు అయితే ప్రయత్నించారు కానీ అనుకున్నంత బెస్ట్ ఇన్నింగ్స్ అయితే వీళ్ళ నుంచి రాకపోవడంతో బ్యాటింగ్లో అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ కూడా ఈ మ్యాచ్లో అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. మహమ్మద్ సిరాజ్, కెమెరాన్ గ్రీన్ ఇద్దరు మాత్రమే బౌలింగ్ పొజిషన్లో రాణించడం జరిగింది. మిగతా యశ్ దయాల్ కానీ, ఫెర్గుసన్ కానీ, కరణ్ శర్మ కానీ, స్వప్నిల్ సింగ్ వంటి బౌలింగ్లో
పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. స్కోర్ మాత్రం తక్కువగా ఉండడంతోనే వీళ్ళు మాత్రం అయితే ఏం చేయలేక పొజిషన్‌లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆర్‌సీబీ మాత్రం అయితే ఇంకా 20-30 పరుగులు చేస్తే గెలుపు అవకాశాలు అయితే ఉండేది. ఈ పిచ్ పైన గెలవాలంటే దాదాపు 180-190 మధ్య స్కోర్ ఉంటే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తాయి పిచ్ పైన. కాకపోతే ఆర్‌సీబీ వచ్చేసరికి తక్కువ స్కోర్ చేయడం, ఆ స్కోర్‌ను ఛేదించలేకుండా అడ్డుకోవడము పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు ఆర్‌సీబీ. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి మన ఆర్‌సీబీ ఫీల్డింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా చెత్తగా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్‌సీబీ వచ్చేసరికి అటు బ్యాటింగ్‌లో గానీ, ఇటు బౌలింగ్‌లో గానీ, అటు ఫీల్డింగ్‌లో గానీ, అటు కెప్టెన్సీలో గానీ పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడానికి ఇవే ప్రధానంగా కారణాలైతే కనిపిస్తున్నాయి. వికెట్లు తీయడంలో అంటే పూర్తిగా విఫలమైంది ఆర్‌సీబీ బౌలింగ్ మాత్రమైతే. ఈ ఓటమితోనే ఐపీఎల్ 2024 నుంచి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాత్రమైతే కథ ముగిసిందని చెప్పుకోవచ్చు. వచ్చే సీజన్‌లోనైనా ఐపీఎల్ 2025లోనైనా అట్‌లీస్ట్ కప్ గెలవాలని అయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్‌గా నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి విజయంతో క్వాలిఫై అయిపోయింది. క్వాలిఫై 2లో వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోని మన రాజస్థాన్ రాయల్ అయితే ఢీకొట్టనుంది. ఆ మ్యాచ్‌లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఆ మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.